Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్ తదితర కార్మికులకు 4016 రూపాయల జీవన భృతి ఎలాంటి షరతులు లేకుండా 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేటు తొలగించి ప్రతి ఒక్కరికి 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTO నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెలకొండ తహసీల్ ఆఫీస్ ముందు ఆందోళన చేసి తహసీల్దార్ గారికి బోతు తహసీల్ ఆఫీస్ ముందు ఆందోళన చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ను తొలగించి ప్రతి ఒక్కరికి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTO నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోతు తహసీల్ ఆఫీస్ ముందు ఆందోళన చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా మహిళలు, గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో వంటలు చేసేటువంటి మహిళలకు కూడా మరి ప్రతి ఒక్కరికి 2500 రూపాయల భృతి కల్పిస్తా అనేది మహాలక్ష్మి పేరు మీద ఇస్తా అనేది చెప్పడం జరిగినది. మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నా నేటి వరకు మహాలక్ష్మి గాంధేమైంది, జీవన భృతి ఈయనే పోయింది. మరి వాళ్ళ బీడీ కార్మికులు 2014 తర్వాత PF నెంబర్ వచ్చిన వాళ్ళకు ఈరోజు వరకు వాళ్ళ జీవన భృతి రావడం లేదు. వాళ్ళ బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు చేతి నిండా పని లేదు. నెలలో 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు మాత్రమే ఇవాళ పని దొరుకుతున్నది. దీని మూలంగా ఇవాళ బీడీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 4000 జీవన భృతి ఇవ్వాలా. లేని ఎడల తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో హైదరాబాదు చేయడానికైనా నిర్వహించడానికైనా వెనుకాడము. మరి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ జోక్యం చేసుకొని కార్మికులకు తక్షణమే 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలా. లేని ఎడల రానున్న స్థానిక ఎన్నికలల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గతి పట్టక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు ఇవ్వాలా. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తే 12 గంటలు 14 గంటలు పనిచేస్తే ఇవాళ 200 కూడా ఇవాళ కూలి రావడం లేదు. ఆకు తక్కువ, తంబాకు తక్కువ, దానం తక్కువ, వేతనాలు తక్కువ. ఇవాళ దీని మూలంగా ఇవాళ బీడీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. మరొక దిక్కు ఇవాళ బీడీ పరిశ్రమ మీద కేంద్ర ప్రభుత్వము మరి GST కానీ, కోట్ల చట్టం కానీ, మరి తేలు బొమ్మ, క్యాన్సర్ బొమ్మ లాంటి పెట్టడం మూలంగా ఇవాళ బీడీ పరిశ్రమ ఉపాధి దెబ్బతినడం జరిగినది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము బీడీ పరిశ్రమ మరి ఆంక్షలు ఎత్తివేయాలా, క్యాన్సర్ బొమ్మను తొలగించాలా, GSTని రద్దు చేయాలా. మరి కేంద్ర ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు 10,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలా. లేని ఏడల కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ కూడా మరొకసారి మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర కమిటీ పక్షాన JBM లాల్సలం తెలియజేస్తూ ముగిస్తాం. బీడీ కార్మికుల ఐక్యత, ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి, ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి.